ఎగ్ ఫ్రై. ఇది నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా, ఇది ఆవిరి మీద ఉడకబెట్టుకొని చేసుకునేది. దీనిలోకి మనం ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. దానిలోకి సరిపడా ఉప్పు, కారము, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూరలో వేస్తాము. అదే ముందు కొంచెం దీంట్లో కూడా వేసుకుని మొత్తం బీట్ చేసుకుని ఆవిరి మీద ఉడకపెట్టుకోవాలి. ఇది విడిగా తినడానికి కూడా బాగుంటాయి. ఆ ముక్కలో అన్నీ ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. ఒట్టి ముక్క తినేటప్పుడు కూడా చప్పగా లేకుండా ఉంటుంది. ఇవి ఇట్లా చేసేసి మనం కర్రీలా కాకుండా విడిగానైనా పిల్లలకి ఇచ్చేసేయచ్చు. విడిగా కూడా తినేయచ్చు వాటిని, విడిగా ముక్కలు ముక్కలుగా. పిల్లలకి ఆ గ్రేవీ అదంతా పెట్టము అనుకుంటే ఇట్లానే విడిగా కూడా ఇచ్చేసేయచ్చు అనమాట. దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని ఒక వెడల్పుగా ఉండే ఏదైనా ఒక గిన్నెలో పెట్టేసుకొని ఆవిరి మీద ఉడకపెట్టుకోవాలన్నమాట. నార్మల్గా మూత పెట్టి మనం జున్ను ఉడకపెట్టుకుంటాం కదా, ఆ స్టైల్లో ఉడకపెట్టుకోవాలి. చక్కగా పొంగుతుంది, సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట, పన్నీర్ లాగా. అందుకని అట్లాగా విడిగా కూడా తినేయచ్చు. ఇదైతే ఒక 5 మినిట్స్ అట్లా ఉడకపెట్టాను. ఇంకా ఎక్కువసేపు ఉడకపెడితే గట్టిగా అయిపోతుంది. చూసుకొని సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. అది అసలు ఎంత బాగా పొంగుతుందో, ఫ్లఫీగా ఉంటుంది. దాన్ని మనం కూరలోకి వేసుకోవడానికి సరిపడా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి, మనకు నచ్చిన సైజులు, షేపుల్లో. ఇది విడిగా మనం ముక్కలు తింటుంటే కూడా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అన్నీ వేసి కలిపాం కాబట్టి. మనం అవన్నీ మళ్ళీ కూరలో కూడా వేసుకుంటాము. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను నార్మల్గా వేసాను, కానీ ఆయిల్ కొంచెం ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. దీంట్లోకి చెక్క, లవంగము వేసి ఉల్లిపాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇది ఫ్రైకి అనమాట. దీంతో గ్రేవీ కర్రీ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఫ్రై చేశాను. ఈ చక్కగా ఎర్రగా వేగిన దాకా ఉల్లిపాయలు వేయించుకొని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం ఉడకపెట్టి పెట్టుకున్న ఎగ్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేయాలి. అంతే. ఇవి కూడా కలదిప్పుకొని మనం ఉప్పు, కారము, గరం మసాలా, మిరియాల పొడి ఇవన్నీ వేసేసి ఒక 2 నిమిషాలు బాగా ఉడకపెట్టేసేసుకుంటే ముక్కకి దానికి బాగా పట్టిద్ది. తర్వాత మనం దీన్ని బిర్యానీలోకి తినచ్చు, చపాతీలోకి తినచ్చు, నార్మల్ రైస్లోకి తినచ్చు, రోటీల్లోకి తినచ్చు. విడిగా కూడా ఒట్టిగా ముక్కలు కూడా తినేసేయచ్చు అనమాట. చక్కగా టేస్టీగా ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా, నార్మల్ ఎగ్ పొరటు ఇవన్నీ ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే ఇట్లాగ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.